హలో గైస్, నేను మీ సాయివీరా గైస్. ఈరోజు అయితే మా చుట్టుపక్కల అద్భుతమైన ఒక ప్రాంతాన్ని అయితే మీకు చూపించబోతున్నాను. ఆ ప్రాంతం పేరు వచ్చేసి పులికానమ ప్రాజెక్ట్. సో నేనైతే ఈరోజు పులికానమ ప్రాజెక్ట్ని వ్లాగ్ చేసి మీకైతే వీడియో పెట్టాలనుకుంటున్నాను. సో నాతో పాటు తమ్ముడు చిన్న నేను అయితే వ్లాగ్ చేసి మీకు అందరికీ చూపిస్తాము. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మన వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా గైస్, ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. గైస్, ఫైనల్ గా మనమైతే పులికానమ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగో మీకైతే చూపిస్తా చూడండి. అక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ లో, అదే పులికానమ ప్రాజెక్ట్. మీకైతే చూపిస్తా, ఇప్పుడు చూడండి. గైస్, ఇక పులికానమ ప్రాజెక్ట్ అయితే చూడండి ఎలా ఉందో. సూపర్ గా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, చుట్టుపక్కల మొత్తం కొండలే. ఇదిగో అక్కడ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు మొత్తం కొండలే, మధ్యలో వాటర్. సో ఎలా ఉందో లొకేషన్ చెప్పండి. సూపర్ గా ఉంది కదా. సో ఇప్పుడు నేనైతే కింద దిగు కూడా చూపిస్తాను పులికానమ ప్రాజెక్ట్ ని. అలాగే మీరు ఈ యొక్క బ్లాగ్ ని కంటిన్యూ చేయండి. ఈ పులికానమ ప్రాజెక్ట్ లోకి వాటర్ అయితే ఎక్కడి నుంచి వస్తాయంటే తుంగభద్ర నది నుంచి మధ్యలో పంప్ హౌస్ దగ్గరకు వస్తాయి. మా ఊరు పక్కన పంప్ హౌస్ ఉంది. ఆ పంప్ హౌస్ నుంచి డైరెక్ట్ గా పులికానమ ప్రాజెక్ట్ అయితే వాటర్ వస్తాయి. అలాగే మా ఊరు లొకేషన్ తుంగభద్ర నది లొకేషన్ కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగో చూడండి గైస్, ఈ కొండలు పక్కలోనైతే మా ఊరు ఉంటుంది, తెలుసు కదా, కోసిగి. అయిన తర్వాత ఇక్కడ లాస్ట్ లో అక్కడ కనిపిస్తున్నాయి కదా, అది తుంగభద్ర నది. అక్కడ నుంచి ఇక్కడ పంప్ హౌస్ మధ్యలోకి వస్తాయి. అయిన తర్వాత ఈ రోడ్డు ఉంది కదా, ఈ డైరెక్ట్ ఇక్కడ పులికానమ ప్రాజెక్ట్ అయితే నీళ్ళు వస్తాయి. ఇలా చూడండి, ఇలా వస్తాయి. సో ఇలా వచ్చి ఇక్కడ ఒకటి పెద్ద కుండలాగా ఉంది కదా, ఆ కుండలోకి ల్యాండ్ అవుతాయి నీళ్లు. అక్కడ ల్యాండ్ అయిన నీళ్లు ఇలాగా ఇక్కడ ప్రాజెక్ట్లోకి అయితే వస్తాయి, పులికానమ ప్రాజెక్ట్లోకి. ఇగో ఇలా వస్తాయి నీళ్లు. సో ఇప్పుడు మీకు కిందకి దిగి అంతా చూపిస్తాయి పులికానమ ప్రాజెక్ట్ ఎలా ఉందనేది. మీకు కింద లొకేషన్ అలాగే చూపిస్తా, ఇవి వాటర్ ఎక్కడ దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా చూపిస్తా. సో మీరైతే చూడండి. ఇక పులికానమ ప్రాజెక్ట్ లోకి అయితే కిందకైతే వచ్చేసాం. ఇదిగో నీళ్లు అవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇదైతే సూపర్ గా ఉంటుంది లొకేషన్. ఇక్కడ వచ్చి ఎవరైనా ఈతలు ఆడే వాళ్ళు ఉంటే ఈత కూడా ఆడొచ్చు. ఈత వచ్చిన వాళ్ళే ఆడొచ్చు, వేరే వాళ్ళు అయితే వచ్చి ఇక్కడ ప్రమాదానికి గురి కాకండి, ఎందుకంటే చాలా లోతుంది ఇది. అలాగే తమ్ముడు ఒకసారి లొకేషన్ చూపిరా అందరికి మనకి. గైస్, ఇప్పుడైతే అన్న వాళ్ళు చేపలు పట్టే వాళ్ళు అయితే మమ్మల్ని పిలుస్తున్నారు, ఇక్కడికి రండి, ఇక్కడ కూడా వీడియో తీసి అందరికి చూపించండి అంటున్నారు. సో మేమైతే ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఇక్కడ చేపలు పట్టేవి అవన్నీ చూపిస్తాము. సో చాలా ఎక్సైటింగ్ గా ఉంది కదా వీడియో. సో నేనైతే ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీకైతే ఇప్పుడు వాళ్ళు ఎలా చేపలు పడతారో అది కూడా చూపిస్తాను. అలాగే మన వీడియోని కంటిన్యూ చేయండి. గాయ్స్, ఇప్పుడైతే అక్కడ చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ అన్న లేచి నిమ్మడినాడు చూడండి. అక్కడ వెళ్ళి వాళ్ళ చేపలు ఎలా పడుతున్నారో అది కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు చెమట్లు అయితే పడుతున్నాయి ఇద్దరికి. ఇగో చూడండి, వెళ్తున్నాం ఇద్దరు. గాయ్స్, ఇప్పుడైతే మేము చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగో చూడండి, ఇదిగో అక్కడ పడుతున్నాడు కదా చేపలు అన్న, ఒకసారి చేయి చూపేనా. ఇదిగో ఇప్పుడే వచ్చాడు అన్న, చేపలు పడుతున్నాడు. పడతాయో లేదో చూద్దాం. ఒక్కొక్క దాన్ని అయితే ఎత్తి చూస్తున్నాడు పడుతున్నాయా లేదని. పడతాయో లేదో చూద్దాము. వాళ్ళనైతే చెక్ చేస్తున్నాడు ఇప్పుడు అన్న. గాయ్స్, మా ఇద్దరికైతే ఇప్పుడు వాటర్ అనేవి చాలా దాహం వేస్తున్నాయి. ఏమంటావు తమ్ముడు? చాలా దూకేస్తున్నాయి. అవును గాయ్స్, ఇక్కడ వాటర్ తాగదామంటే అవి వచ్చేసి కెమికల్ నీళ్ళంట. అలాగే బ్యాడ్ స్మెల్ ఉన్నాయి. వాటర్ వచ్చేసి సరిగ్గా లేవు. ఈ కొండలో
ఒకటి చెలుము ఉందంట, అక్కడ దగ్గరికి వెళ్ళి మేమైతే ఇప్పుడు నీళ్లు తాగుతాం. ఒకసారి మీకు కూడా చూపిస్తాం మా కొండలో నీళ్లు ఎలా ఉన్నాయని మీకు కూడా చూపిస్తాం, చూడండి గైస్. ఇదిగో కొండలకైతే వెళ్తున్నాం వాటర్ తాగడానికి. ఇక్కడ పైన లెక్క చెట్లు ఉన్నాయి, ఆ లెక్క చెట్లు దాటిన తర్వాత ఈత చెట్లు ఉంటాయంట. ఆ ఈత చెట్ల దగ్గరికి వెళ్తే వాటర్ అనేవి కనిపిస్తాయంట. గైస్ ఇద్దరు కలిసి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. సో వాటర్ తాగడానికి వెళ్తున్నాం. కొండ పైన అయితే ఇలా ఉంది లొకేషన్. ఇదిగో మొత్తం రాళ్ళు, అక్కడక్కడ చెట్లు. ఇక్కడ రాయి కొట్టారప్పుడు, బాంబులు పగలు కొట్టి ఈ రాయలు అనేది పగలు కొట్టారప్పుడు మేము మేకలకు వచ్చేవాళ్ళం. ఇక్కడ వచ్చినప్పుడు మేకలు కాల్చడానికి మొత్తం ఈ కొండలోకి వచ్చేవాళ్ళం. ఇప్పుడైతే రావడం లేదు, మా మామ వాళ్ళే ఉండే మేకలు అమ్మేశాం. ఈ కొండల్లో పులిలు కూడా ఉన్నాయని చెప్పారు, అవి లెక్క చేయకుండా కూడా వచ్చాం మేము. సో మీకు ఈ బ్లాగ్ చూసేయడానికి మేమైతే చాలా కష్టపడుతున్నాం. కాబట్టి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ ద ఛానల్. గైస్ వాటర్ కోసం అయితే వెళ్తున్నాం. మా ప్రయాణం ఇంకా కొనసాగుతుంది. వాటర్ అయితే ఇంకా దగ్గట్లోకి రాలేదు. తమ్ముడైతే నాకంటే చాలా ఫాస్ట్గా వెళ్తున్నాడు, ఎందుకంటే నీళ్లు చాలా దోపికేస్తున్నాయంట తనకు కూడా. చూడండి వాటర్ ఎక్కడున్నాయి, ఇక్కడ ఉన్నాయి తాగే నీళ్లు. ఈ ఈత చెట్టు కింద అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి లొకేషన్ చూపిస్తా చూడండి. అదిగో పులికనం ప్రాజెక్ట్ ఎంత చిన్నగా కనిపిస్తుందో, అక్కడ నుంచి చూస్తే చాలా పెద్దగా వస్తుంది. ఈ కొండలు అడ్డం ఉన్నందువల్ల చాలా చిన్నగా కనిపిస్తుంది. సో మేమైతే లాస్ట్ నుంచి ఇక్కడ వరకు అయితే వచ్చేసాం, కొండ దాటుకొని వచ్చేసాం ఇక్కడ. గాయస్ తమ్ముడైతే వాటర్ అయితే తాగుతున్నాడు ఇప్పుడు. చాలా దప్పకైనట్లున్నాయి పాపం. బాగున్నాయి నీళ్ళు, తీగున్నాయి గాయస్. ఇక్కడ ఊరుతున్నాయి వాటర్, ఎక్కడి నుంచి రావు, ఊరుతున్నాయి ఇక్కడ. అంటే అక్కడ భూమిలో నుంచి అక్కడ నుంచే పైకి వస్తున్నాయి వాటర్. ఇక్కడ తాగుతున్నాం మేమైతే ఇప్పుడు. గాయస్ వాటర్ అయితే చాలా తీపిగా ఉన్నాయి, ప్యూర్ అన్నమాట వాటర్. ఇది తాగితే చాలా గట్టిగా ఉంటారు. మా తాత వాళ్ళు అప్పుడు పెద్ద వాళ్ళు ఇట్లే తాగేవాళ్ళు నీళ్లు. మనమైతే ఏదో కెమికల్ వాటర్ అంతా తాగుతున్నాం, కానీ ఇది రియాలిటీ, నేచర్ ఇచ్చిన వాటర్ ఇది. సో ఇలాంటివి తాగితే చాలా మంది ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పటికైనా ఇలాంటి వాటర్ దొరికితే ఖచ్చితంగా మీరు కూడా తాగండి గాయ్స్. మన చిన్న చేతిలో ఏమున్నాయి చూడండి, చేపలు. సో అన్నకైతే చేపలు పడినాయి, ఇప్పుడు మాకు చూపించాడు అన్న. ఇదిగో ఎలా ఉన్నాయో చూడండి. సో చేపలు బాగుంటే లైక్ కొట్టండి, ఓకేనా? బాయ్ గాయ్స్. చిన్న చేతిలో ఏమున్నాయి చూడండి, చేపలు. సో ఎలా ఉన్నాయో చూడండి ఒకసారి, సూపర్ గా ఉన్నాయి. చూపించిన వావ్ వండర్ఫుల్ గైస్. మీకు చేపలంటే ఇష్టం ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఇక కంటిన్యూ చేయండి. ఆ కొండలు దాటితే మా ఊరు ఉంటుంది, తెలుసు కదా, కోసిగి వాళ్ళు అంటారు. చుట్టుపక్కల చేన్లు ఇవన్నీ పొలాలు ఎలా ఉన్నాయి చూడండి, అద్భుతంగా ఉన్నాయి కదా. సో అలాగే ఇక్కడ చూడండి వాటర్ అనేది ఎక్కడ వరకు ఉంది. ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు వాటరు, అప్పుడైతే చాలా దండిగా ఉండేవి. నేను తమ్ముడు చిన్న వచ్చేసి పులికమ్మ ప్రాజెక్ట్ ని బ్లాగ్ తీయడం జరిగింది కదా. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఓకేనా? బాయ్.